పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 తిరువూరులో కూడా ఇష్యూ అయింది. కేసినేని నానికిను కేసినేని చిన్నికి ఇష్యూని ఎలా చూడొచ్చు? అదే మళ్ళీ వాళ్ళ ఇంటి విషయం అంటారు. మళ్ళీ అలాంటివి అయితే వాళ్ళ అయితే ఇంటి విషయాలు అంటారు, పక్కనోడి అయితేనే పార్టీ విషయాలు అంటారు. అంటే సొంత ఇంట్లోనే నాకంటే నాకని ఎంపీ టికెట్ అని చెప్పేసి నేను పెద్ద ఇష్యూ అయింది. అడ్డొచ్చిన పోలీసులను కూడా కొట్టారు. అవును, వాళ్ళ పార్టీలో ఏంటంటే ఒక సభ్యులకే 2-3 పదవులని ఇచ్చుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు గారు వాళ్ళ కొడుక్కి ఎన్ని ఇచ్చాడు? ఆయన కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవాలి ఇంతవరకు. ఆయన కూడా మాట్లాడతాడు వాళ్ళ అబ్బాయి గురించి. మధ్యలో ఇంకో దత్తపుత్రుడు కలిశాడు. వాళ్ళకి బాగా డీలింగ్లు ఉంటాయి, బాగా పేమెంట్ అందు ఉంటుంది. సార్ 2024లో పవన్ కళ్యాణ్ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది? ఏముండదు. మొన్న చూశారుగా, బర్రెలక్కకు వచ్చినంత కూడా రాలే మెజార్టీ. నోటాకి జస్ట్ ఒక్క 2% వచ్చింది ఎగస్ట్రా, అంతే నోటా మీద. మరి ఆ పార్టీ కూడా మాట్లాడితే ఎలాగా? అతనిదేం ఉండదులేండి, అంత పట్టించుకోవాలని పనే లేదు. అంటే ఈసారి నేను గెలుస్తాను, జగన్ అధికారం దించుతానని కూడా మనం వ్యాఖ్యలు చేశారు కదా. ఆయన పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నాకు తెలవక అడుగుతున్నా. 10 ఏళ్ళు దాటుతుంది. ఇది 15 రన్నింగ్ అవుతుంది. 2 ఎలక్షన్లు మాయ చేశాడు. ఒక ఎలక్షన్లో మేము సపోర్ట్ ఇస్తామన్నాడు, ఒక ఎలక్షన్లో నించున్నాడు. అటు బీజేపీ కాకుండా పోతున్నాడు, ఇటు తెలుగుదేశం వాళ్ళకి. ఇప్పుడు షర్మిల గారు ఎలా అప్పచెప్తున్నారో ఈయన కూడా ఏదో ఒక రోజు తీసుకెళ్ళి తెలుగుదేశంలో అప్పచెప్తాడు. ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదండి. మార్చడం మంచిదేగా, ప్రజల వద్దకు పాలన అన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళని ఎమ్మెల్యే ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడన్న భయంతోనే ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి ఆయన సొంతూరు చంద్రబాబు గారిది. ఆయన వచ్చి నిలబడింది ఎక్కడ? కుప్పంలోనే కదా. మరి ఆయన సొంతూరు కాదుగా కుప్పం. మరి ఆయన ఎందుకు నిలబడ్డాడు? దీన్ని ఎలా చూస్తుంటారు ఈ వ్యాఖ్యలు? అంటే అది చెప్పేది ఏంది? పళ్ళున్న చెట్టుగా రాళ్ళు ఇసిరేది. ఇప్పుడు ఏదో ఒకటి బురద జల్లందే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇంకా 4 నా మాయమాటలు చెప్పడంతోనే వాళ్ళ పార్టీ, ఆ మాయమాటలతోనే వాళ్ళు పోతారు కూడా, అలాగే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు మారుస్తూ కూడా 2 సార్లు జారీ చేశారు. దాన్ని టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడన్న భయంతోనే ఇలా చేస్తున్నాడని చెప్పేసి అంటారు. దాన్ని ఎలా చూడొచ్చండి ఆ వ్యాఖ్యలు? అదేంటంటే, అంటే నా అనాలిసిస్ ప్రకారం తెలంగాణలో మారకపోవటం వల్లే, మార్పు చేయకపోవటం వల్లే తెలంగాణలో కేసీఆర్ పడిపోయాడు అనేది ఒక టాక్ ఒకటి వచ్చింది. దాన్ని కూడా అతను పరిజ్ఞానంలోకి తీసుకొని జగన్ గారు ఏంటంటే మారవాలనే ఆలోచనకు వచ్చుంటాడనేది నా ఆలోచన. ఇప్పుడు నేను తిరువూరులో కూడా కేసినేని నానిను కేసినేని చిన్ని మధ్య గొడవ జరిగింది. ఎంపీ టికెట్ నాకంటే నాకని చెప్పేసి పెద్ద ఇష్యూ జరిగింది. అడ్డొచ్చిన పోలీసులను కూడా కొట్టారు. ఎలా చూస్తారండి ఇప్పుడు? అది ఖచ్చితంగా చెప్పాలంటే ప్రోటోకాల్ ప్రకారం కేసినేని నాని గారికి ముందు పెద్దపేట వేయాలి. అదేంటంటే చిన్నికి ఆ రోజు అట్లా పెద్దపేట వేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఆయన 7 నియోజకవర్గాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన పార్లమెంటు సభ్యుడు, ఫోర్సులో ఉన్నాడు. ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే ముందు ఆయనకే ఇచ్చేయాలి. అయితే కేసినేని చిన్ని వాళ్ళు చేసింది మరి అది కరెక్ట్ కాదేమో, ప్రోటోకాల్ ప్రకారం అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కేసినేని నానికే ఈసారి కూడా ఎంపీ టికెట్ అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ కేసినేని చిన్ని కూడా వెళ్ళి అక్కడ బ్యానర్లు కడతాం, అందరూ కేసినేని నాని ఫోటో లేకుండా పెట్టడం, దానివల్లే నిన్న ఇష్యూ జరిగిందని చెప్పేసి వస్తున్నాయి. అది రాంగే. కేసినేని నాని ఫోటో లేకుండా ప్రోటోకాల్ ప్రకారం చేయటం అనేది రాంగే. అయితే టికెట్ అనేది వాళ్ళు ఎవరు గెలుస్తారా ఎవరు గెలవరా అనే దాని మీద ఖచ్చితంగా ఇప్పుడున్న భూజో పార్టీలు అన్నీ కూడా మరి వేరే వేస్తున్నారు. గెలిచే గుర్రానికే టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు ప్రతిదీ అను ఆలోచించి ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ విషయం కనుక మనం చెప్పలేము. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? 2 అన్నదమ్ములు కేసినేని ఒక ఫ్యామిలీలో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరికి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది? అంటే నేను అనుకోవడం ఏంటంటే కేసినేని చిన్ని అనబడే ఆయన గారికి ఏదైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎంపీ ఎవరు? అయితే ఎంపీని కూడా నానిగారిని మారుస్తారేమో అనే టాక్ ఉంది. ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది ఎలక్షన్పై? హైదరాబాద్ లాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చాలా పెద్దది, ఆయనకి ఇమేజ్ ఉంది, ఆయన కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు జగన్గా ఈ పవన్ కళ్యాణ్కి ఒక కమిటీ లేదు, జనం లేరు, ఏమీ లేరు.
ఆయనకి ఏంటంటే ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఓట్లు వేయరు, ఆయన అంటే ఇష్టమే, ఓట్లు వేరు ఫ్యాన్స్ వేరు అనుకుంటున్నాను నేను. అంటే నా ఫ్యాన్సే నాకు ఓట్లు వేయట్లేదని కూడా చాలాసార్లు అన్నారు ఆయన. నా ఫ్యాన్సే నాకు ఓట్లు వేయట్లేదు అనేది కూడా ఆయన గారు బయటపడటం అనేది జరిగింది. అది వాస్తవం. ఈసారి గెలుస్తాను, జగన్ గద్దె దించుతాను, జగన్ని ఎంత చూస్తాను కూడా మనం వ్యాఖ్యలు చేశారు. అలా ఒక సీఎంని అలా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అట్లా ఏంటంటే రాజకీయ పార్టీ ప్రతిపక్షం వచ్చిన తర్వాత మంచిని కూడా చెడుగా చూపించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంది. అందుకని అట్లా మాట్లాడతారు. దాంట్లో మనమేమి పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అది అంటారు, అది జగన్ అయినా అంటాడు, ఈయనైనా అంటాడు, ఎవరైనా అంటారు. ఈసారి 2024 ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు సీఎం? చాలా కష్టమైన ప్రశ్న అడిగావు. నేనైతే జగన్మోహన్ రెడ్డి 100 సీట్లతోనైనా గెలుస్తాడని అనుకుంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు నిన్న తిరువూరులో కూడా కేసినేని నానికి కేసినేని చిన్నికి మధ్య ఇష్యూ అయింది. ఆ ఇష్యూని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే ఎంపీ టికెట్ కోసం ఇద్దరు కొట్టుకున్నారు, పోటీ పడుతున్నారు. అది ఎత్తికేత కదా వాళ్ళు ఇప్పుడు అది రాజకీయం. ఎత్తికేత వాళ్ళు ఎత్తికేత తీసారు, దానికి ఎవరేం చేస్తాం చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు కేసినేని నానికి ఈసారి కూడా నీకే ఇస్తాను ఎంపీ టికెట్ అన్నట్టు అన్నారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. దాన్ని బట్టి అది అధిష్టానం ఇష్టం, ఒకటి చెప్పేది కదగా. చంద్రబాబు ఇష్టం ఎవరికి టికెట్ ఇచ్చేది, ఎవరికి మానేసేది. సరే ఎవరు గెలుస్తారంటారు అన్నదమ్ముల్లో టికెట్? చెప్పలేము మరి. అది ప్రజల సహకారం, ప్రజలు మద్దతు ఉండాలా. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది సార్ 2024? పవన్ కళ్యాణ్ ప్రభావము కొద్ది గొప్పలు వస్తే రావచ్చు సీట్లు. గెలుస్తాడంటారు ఈసారి? ఆయన సీటు గెలుస్తాడు అంతే. ఆయన సీటు మరి గ్యారంటీ కదా, ఇటుపలు గెలుస్తాడు. మొదటాలు అంత ఇదిగి పోడు అనుకుంటారు. అంటే ఈసారి నేను గెలుస్తాను, జగన్ అంత చూస్తానని కూడా మనం వ్యాఖ్యలు చేశారు. ఏమండి ఏం మాట్లాడవచ్చు. ఇప్పుడు నీ అభిప్రాయం నువ్వు చదువుతావు, నా అభిప్రాయం చదువుతావు, ఆయన అభిప్రాయం చదువుతావు, ఎవరి అభిప్రాయాలు చేస్తారు. దానికి అడ్డం పెట్టలేము కదా. అయితే నిన్న కేసినేని నానికి కేసినేని చిన్నికి మధ్య గొడవ జరిగింది. ఒక ఎంపీ టికెట్ గురించి ఒకే పార్టీలో ఉంటే ఒకే కుటుంబం ఇలా కొట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎప్పటి నుంచో ఉన్నదే కదండి వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ టీడీపీలో కేసినేని నాని గారికి కేసినేని చిన్ని గారికి టికెట్ కోసం వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్న విభేదాలే. అవి వ్యక్తిగతంగా కాదులే కానీ రాజకీయంగా అనుకోవాలి. ఆ సీటు కోసం ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ సీటు కోసం పోటీ పడతాం అన్నదమ్ముల మధ్య. అంటే అడ్డు వచ్చిన పోలీసులను కూడా కొట్టారు. ఇప్పుడు ఈయనకి కేసినేని నాని గారికి ఈసారి కన్ఫర్మ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకే కావాలని కేసినేని నాని గారుకే ఇస్తారనుకుంటున్నాను. కేసినేని నానికే అవుతుంది అనుకుంటున్నాము ఎమ్మెల్యే అది ఎంపీ టికెట్. పక్కాగా అంటే చెప్పలేమండి, అది ప్రజల అభిప్రాయం. ప్రజల మార్పు కోరుకోవచ్చు. ఈసారి ఏమవుతుందో మరి. ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది 2024 ఎలక్షన్లో? టీడీపీతో పొత్తు సీట్లు ఖరారైనాయి కాబట్టి ఎంత అనేది చెప్పలేము. ఎక్కడ సీట్లు ఏంటనేది తెలియదు కాబట్టి ఇంకా ఏమీ చెప్పలేము అనుకుంటున్నాం అండి మనం. అంటే ఈసారి గెలుస్తా జగన్ని గెలిస్తా అంత చూస్తా అని చెప్పేసి మనం వ్యాఖ్యలు చేశారు కదా. అసలు అంత లేదులేండి, అంత అయితే అవ్వదు. జగన్ గారి సింహం సింగిల్గా వస్తుంది. ఈయన మన పొత్తులు పెట్టుకొని పోయినసారి టీడీపీతో పొత్తు లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడు పొత్తు ఉందంటున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు పంచుకోవటం ఇదంతా అసలు జరిగే ప్రభావం లేదు అసలు జగన్ గారి మీద అయితే. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కూడా మారుస్తారు, 2 సార్లు ఆర్డర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే మారుస్తున్నారు ఎందుకంటే జగన్ ఓడిపోతాడనే కారణం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాని గురించి మారుస్తున్నారు అంటారా? తెలంగాణలో కేసీఆర్ గారు ఇలాగా ఈ పొరపాటు చేయటం వల్లనే ఎమ్మెల్యే టికెట్లు మార్చుకోపోవటం వల్లనే గవర్నమెంట్ చేంజ్ అయిందని అభిప్రాయంతో కొంత ఇదయ్యి ఈ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కూడా కొంత కొత్త వారికి ఛాన్స్ మొన్న మినిస్ట్రీలు 2.5 సంవత్సరాల తర్వాత ఒకరికి 2.5 సంవత్సరాల తర్వాత ఒకరికి ఇచ్చారు. అంటే ఒకరినొకరు భేదంతో ఇంకొకరినొక భేదంతో పార్టీకి ఎంతోమంది కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి ఈసారి వేరే కొత్త వ్యక్తులకి ఛాన్స్ ఇస్తున్నారు, అంతే తప్ప వేరేదేమీ లేదు. ఇప్పుడు నిన్న తిరువూరులో కూడా కేసినేని నాని కేసినేని మధ్య బాగా గొడవ జరిగింది. కేసినేని నానికి కేసినేని చిన్నికి గొడవ జరిగింది. నిన్న తిరువూరులో కేసినేని నాని కేసినేని చిన్ని మధ్య బాగా గొడవ జరిగింది. నాకు ఎంపీ సీట్ అంటే నాకని చెప్పేసి బాగా మరి అటు నుంచి అయితే తెలియదు నాన్న, మనకు తెలియదని మనం ఏం చేయలేము కదా. అది నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు, మనం ఏం అనలేము. ఇంతే చాలు. పెన్షన్ కూడా 3,000 పెంచారు. ఆయన అన్నదాన్ని చేశాడు నిదానంగా, స్టెప్ బై స్టెప్ అని అనుకుని లాస్ట్ స్టేజ్కి ఇచ్చేసాడు. అది
ఇప్పుడు ఆయన నేను వస్తే 4,000 చేస్తాను పెన్షన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది అన్నది చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో అన్నది. మరి ఈయన ఏమంటారు, ఇప్పుడు జగన్ గారు ఏమంటారో చూడాలి. మరి ఈయన ఇది అన్నాడు, ఆయన అది అన్నాడు, ఎవరి కాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. రేపు వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఈయన ప్రస్తుతానికి ఇంకేం ప్రకటించలేదు కదా, ఇంకా టైం ఉంది కదా, మేనిఫెస్టో రాలేదుగా, జగన్ గారిది ఇంకా రాలేదు కదా, అవునా కదా. అది ఓకే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మారిస్తే కూడా 2 సార్లు లిస్టు జారీ చేశారు. అవును, అది పర్సనల్, మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన్ని దాని మీద కామెంట్ చేయడానికి లేదు, అది అధిష్టానం మీద ఉంటుంది కదా. ఆయనకి ఎవరు నచ్చితే వాళ్ళు అన్నట్టుగా ఉంటుందేమో, అంతే. మనం కూడా వ్యాఖ్యలు చేస్తారు కదా, చేస్తూ ఉంటారు ఇవన్నీ విమర్శలు ఉంటా ఉంటే దాన్ని మనం ఎవరిని పట్టించుకునేది ఏమి ఉండదేమో అని అనుకుంటున్నాం. మరి నాకు తెలిసినంత అది ఇంటింటికి తెచ్చి పెన్షన్ ఇస్తాను. ఇది వరకు 4-5 రోజులు అయ్యేది పెన్షన్. నిజమా కాదు? మాది విజయనగరం జిల్లా బాడింగ్ మండలం, మొగడ మా ఊరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు 4,000 10,000 ఇచ్చిన వెళ్ళరుగా నెయ్యరుగా నోటు. మేమైతే పక్కా జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం. అది మాదైతే మొగడ, విజయనగరం జిల్లా బాడింగ్ మండలం మొగడ మాది. 7 కిష్లో పనిచేస్తున్నాం మేము. ఇది వరకు పెన్షన్కి వెళ్తే 4-5 రోజులు, వారం రోజులు బుక్కులన్నీ కింద పెట్టేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఇంటికి తెచ్చి తలుపు గుద్దేసి ఇస్తాండి పెన్షన్. అది చాలు. ప్రతి ముసలిళ్ళకి కూడా తల్లిదండ్రులాగా చూస్తాండి. అదే ఇప్పుడు పిల్లలు కూడా పెట్టరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తెల్లవారిసే తెచ్చి డబ్బులు వేస్తాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కొడుకు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తే కూడా 2 సార్లు లిస్టు జారీ చేశారు కదా. జారీ చేశారు, మారుతారంటే వాళ్ళు మరి గెలుతురు గెలవరని మారుతున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ గెలవని వాళ్ళు అక్కడ గెలుస్తారా, జగన్ రెడ్డి వీళ్ళు గెలవరని చెప్పేసి అలా మారుస్తున్నాడు, జగన్ రెడ్డి ఓడిపోతాడని భయం పట్టుకుందని చెప్పేసి అంటారు. జగన్కి భయమే లేదు, చంద్రబాబుకే భయం అయ్యేది. వాళ్ళని ఆడగొట్టించేది, వాళ్ళని ఆడగొట్టించేది, 4 గోళ్ళ తనాలు తినడం గందరగోళం చేస్తున్నాడు. కానీ జగన్కి భయమే లేదు. ఇప్పుడు 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి శాంతంగా వేయరండి. ఏంది కొన్ని సీట్లు రావు, అవి ఇరుకట్ట గెలిచిండే అంతే. వాళ్ళే ఈడు మంచోడు కాదు, ఈడు మా కులంలో పుట్టాల్సినోడు కాదు అంటున్నాడు. అంటే మొన్న తెలంగాణలో 1 సీటు కూడా గెలుచుకోలేకపోయామని చెప్పేసి కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేసింది సార్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళు అన్నది కరెక్టే. వాళ్ళకి యువతకి 2 కూడా 1 సీటు కూడా రాలేదు. తెలంగాణలో 8 సీట్లు అడిగారు, 50 సీట్లు అన్నట్టు అన్నారు. మరి ఈడికి 6-7 ఎత్తారు. ఈసారి గెలుస్తాడంటారు? ఈ గెలవడు. అంటే నేను గెలుస్తాను, జగన్ని గద్దె దించుతానని కూడా వ్యాఖ్యలు చేస్తున్నాను. పంచులొప్ప తీసుకొడతాన్నాడు ఒకప్పుడు, ఇంక ఈయన గెలిచేది అంతే. అలాంటి మాటలు రాజకీయంలో ఉన్నప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. మంచితనంతో, ప్రజల మంచితనంతో గెలుచుకోవాలా. నేను పంచులొప్ప తెస్తాను, గుడ్డలొప్ప తెస్తానంటే అది ఎవడు ఇస్తాడు? ఆయాలకి ఏం అనలేక, ఇప్పుడు నువ్వు ఉండవు, నేను ఏం అనలేకపోయినా సాటుకు పోయినాకనైనా పలానోటి తిట్టుకుంటున్నా పోతా. అంటే ఈసారి గెలుస్తాను, వైసీపీ వాళ్ళు అంత చూస్తా అని చెప్పేసి మన వైజాగ్లో అన్నారు కదా. ఆయన నోటు తుత్తరండి, ఏం ఉండదు అక్కడ. వాళ్ళు చెప్పే అన్ని తుత్ర మాటలు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ప్రజల్లోకి వెళ్దాము, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు ఏంటో కనుక్కుందామని ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు గతంలో కూడా చూసా నేను, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా, నేను సభ్యుడినే నేను ఒకప్పుడు. కాకపోతే ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఏదైనా మనకు అవసరం వచ్చింది ఇంకా జన్మభూమి కౌంట్లో 4-5 మా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో. అలాగే ఊళ్ళో ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చినా కానీ ఈ రేపు జరిగేది కూడా అలా అంతే. వాళ్ళు చేసేది, చెప్పేది వేరు, చేసేది వేరు వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు నా ఫ్యాన్స్ నాకు ఓటు వేయట్లేదు అని చెప్పేసి. అవును, ఎందుకు వేస్తారండి? ఇప్పుడు మా అబ్బాయి పేరేంటి తెలుసా? పవన్ కళ్యాణ్. నేను ఎంత పవన్ అభిమాని, ఎంత అభిమాని కాదు మా అబ్బాయికి పేరు పెట్టుకున్నా. మా అబ్బాయి పేరే డబ్బు కొట్టి వెంకట పవన్ కళ్యాణ్. ఆయనకే పెట్టుకున్నాం మా అబ్బాయికి. అంత పిచ్చి నాకు. కానీ ఓటేయంగా ఓటేస్తాము మేము. ఎందుకు వేస్తాం? అభిమానం వేరు, రాష్ట్ర భవిష్యత్తు వేరు. అంటే అభిమానులు ఏరంటారు? ఎలా వేస్తారండి? అభిమానం అంటే సినిమాకి వెళ్తాం కాకపోతే 400 కాకపోతే 500 బ్లాక్లో పెట్టాను కొని వెళ్తాం సినిమాకి. సినిమా పరంగా హీరో ఆయన అంతే. ఈసారి 2024 సీఎం ఎవరు అవుతారంటే? నెక్స్ట్ సీఎం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా మద్దతు కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కూడా మార్చారు కదా జగన్మోహన్ రెడ్డి. అవునా, బాగా శుభ్రంగా పనిచేసేవాడిని ఉంచుకుంటాడు. ఇప్పుడు ప్రజల్లో పని చేయకపోతే మాకు అక్కర్లేదు అదని అంటారు. ఇతనైతే మేము అతనికి సపోర్ట్ చేయము అని అంటారు. ఇప్పుడు ఓటమి భయంతోనే మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కాదు, అవన్నీ కాదు. ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు నేనున్న పని నన్ను గెలిపించుకున్నారు. పని చేయనప్పుడు మాకేం పని చేయలేదు పలానా మనిషి, ఇతను అవసరం లేదు, ఇతనైతే మేము మద్దతు ఇవ్వము అని అంటారు ప్రజలు.
ఇప్పుడు ఈ చెల్లులన్నీ వచ్చినాయి కదా, మళ్ళీ పంపిస్తారు వాళ్ళే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వరకు ఉంటారా? మా బోటోళ్ళు అంటే మోటోళ్ళు అంటే ఈ చదువులే చందిన వాళ్ళు మేలకుండా ఉంటారు. చదువులేని వాళ్ళు చెల్లు ఉంది, చెల్లుని పంపిస్తారు. మాకు ఇతను పనికిరాడయా మా నియోజకవర్గంలో, మాకు ఏరియా వాడిని కొత్త పెట్టాడు, వాడు ఎంక్వైరీ చేస్తాడు. ఎలాగుందా ఈ ఏరియా ఎలాగుంది అని ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసినాక అటు తప్పించి ఇంకొకరిని పెట్టుకుంటాడు. అంతేగాని అవన్నీ వాడటం బయట ఓడిపోతాడని భయం గీయము. భయపడేవాడు అయితే 16 నెలలు జైల్లో ఉండి పార్టీ ఎందుకు పెట్టుకుంటాడు? అవన్నీ అనవసరం. మన ప్రజలు అనుకున్నది అవన్నీ అనవసరం. వాడు అదుట్టు ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. నిన్న తిరువురులో కూడా కేసినేని నానికిను కేసినేని చిన్ని మధ్య గొడవలు జరిగినాయి. జరిగితే వాళ్ళ అన్నదమ్ములు మాకంటే మాకు అంటున్నారు. అంటే టికెట్ నాకంటే నాకని చెప్పేసి అవును, వాళ్ళు మాకు ఇవ్వమంటే నాకు టికెట్ అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి ఈ మనిషి? వీళ్ళిద్దరు తప్పించితే వేరే మనిషి దక్కొచ్చుకోవాలా. అంటే చంద్రబాబు నాయుడు గారు కేసినేని నానికి నేనే నీకు ఇస్తాను టికెట్ అన్నట్టు అన్నారు. అయినా సరే చిన్ని ఇప్పుడు కేసీఆర్ నాని 2 మాటలు గెలిచాడు. ఇప్పుడు అట్ట కుదరదు, నేను నిలబడాలని తమ్ముడు అంటాడు. మరి తమ్ముడికి ఇస్తాడా, లేకపోతే ముందు 2 మాటలు గెలిచిన వాడికి ఇస్తాడా? ఎవడికి ఇస్తాడు? వాళ్ళిద్దరిని కూడా బాధ ఇంకొకరు రావాలా. ఇప్పుడు ఇద్దరు తనుకుంటుండ్రయా. ఇప్పుడు నాకని వాళ్ళే కుటుంబంలో వాళ్ళే తనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తనుకున్నప్పుడు వాడు నిలబెట్టినా కానీ రాదు, పక్కోడు తెంకొని పోతాడు. వీళ్ళిద్దరే తనుకుంటున్న ప్రజల్లో మారిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు తనుకున్నప్పుడు వీళ్ళిద్దరికి ఇవన్నీ ఎందుకు అని పక్కోడు ఏం చేస్తాడంటే ఇది కుదరదా మనం వేరే వాడికి దొంగ వేద్దాం పని ఓటు ఇవన్నీ ఎందుకని అనుకుంటారు ప్రజలు. అట్టంటే వీడియో చేయాలి, వీళ్ళిద్దరిని కూడా తప్పించి తెంగి వేరే వాడికి తీసుకురావాలా. మీరిద్దరు కూడా అవసరం లేదు నాకు, వేరే వాడిని పెట్టాలా. ఇతని దగ్గర కరెక్ట్ అయిన వాడు అయితే వాళ్ళిద్దరు అనుకోవటం ఎందుకు? ఈసారి 2024లో ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అనుకోండి ఏమవుద్ది ఊరక చేతులు ఇట్ట దులిపినాడు వాడు ఏమవుద్ది? అతను కొండ ఏమన్నా అవుద్ది? ఒక సీటు గెలుచుకున్నాడా ఎక్కడన్నా? మొన్న తెలంగాణలో 8 సీట్లు బీజేపీలో పొత్తు పెట్టుకోడు. కనీసం లేదంటే బెరలేక కన్నా 5,000 ఓటు వచ్చింది. అది ఏమొచ్చింది? ఓరికి ఏంటికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలిచేది లేదు, ఏమి లేదు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి ఇప్పుడు అతని బాగా కార్యకర్తలే నువ్వు నిలబడితే నీకు సపోర్ట్ చేస్తాం, కానీ నువ్వు దగ్గపోయి దాంట్లో పెడుతున్నావు అని వాళ్ళ కార్యకర్తలే కరెక్ట్గా లేరు. ఎందుకు వరకు ఇవన్నీ అనవసరమైన మాటలు. ఈసారి గెలుస్తాను, జగన్ని గద్దె దించుతాను కూడా వ్యాఖ్యలు చేస్తున్నా. నువ్వు సొంతంగా నిలబడి పోటీ చేసి దించాలా. అది నువ్వు సొంతంగా మన రాష్ట్రంలో సొంతంగా పోటీ చేసి దించాలా. అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. పర్వాలేదురా నేను నీకు ఉండవద్దా? పోటీ చేసి నిలబడి గెలిచి అవతల ఓడి నీ వల్ల కాదు కదా. అది మగోడుతాను అంటే ఊరకెట్టేటట్టు పక్కోడి కాడికి పోయి నేను దించుతాను అంటే అది కాదు కరెక్ట్. నువ్వు సొంతంగా పోటీ చేసి ఓడి నువ్వు, అప్పుడు ప్రజలు నిన్ను మెచ్చుకోడు. పర్లేదురా మంచోడు, పిలుచుకుని మనకు కూడా మంచి మేలు చేస్తాడు అని అనుకుంటాం. అంతే గద్దె దించడానికి పొత్తులు పెట్టుకున్నాను కూడా అంటున్నారు కదా. అంటారు, ఎన్ని అయినా అంటారు, చేతకానప్పుడు ఎన్ని అయినా అంటారు. అది నువ్వు సొంతంగా